హాయ్ అండి. వేసవికాలంలో ఇడ్లీ పిండి పులుస్తుంది కదండి, అలా పులవకుండా నిల్వ ఉండాలంటే మనం ఇలా చేసుకుంటే బాగుంటాయి. ఇడ్లీ వారం అంతా వేసుకున్నా ఫ్రెష్గా ఉంటుంది. ఇడ్లీ పిండి గ్రైండర్లో వేసుకున్న తర్వాత రవ్వ కలిపేసుకున్న తర్వాత ఉప్పు కలపకండి. ఉప్పు కలిపితే పులిసిపోతుంది పిండి. ఉప్పు కలపొద్దు. మనం ఇవాళ ఇడ్లీ వేసుకుంటున్నాం అనుకోండి, ఆ రోజు కాస్త పిండి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టిన పిండిని తీసుకుని దాన్ని వేరే సపరేట్ గిన్నెలో వేసుకుని అప్పుడు ఉప్పు కలపండి. ఉప్పు కలిపి ఇడ్లీ వేసి చూడండి, మీకు వారం ఉన్న ఫ్రెష్గా ఉంటుంది. పిండి పులుపు రాదు, చక్కగా టేస్టీ బాగుంటుంది. ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా తెలియక కొంతమంది ఉప్పు ముందే కలుపుతారు, అలా కలపకుండా ఉంటే చాలా బాగుంటాయి అసలు ఇడ్లీ. అప్పటికప్పుడు రుబ్బామా అన్నట్టు ఉంటుంది పిండి. ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చాలామందికి ఈ విషయం తెలుసు, తెలియని చిన్నపిల్లలు ఉంటారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.